కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావును అరెస్టు చేశారు. తార్నాక్లోని రామచంద్రరావు నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయన కామారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీస్ ఆంక్షలపై రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి పోవాలనేటటువంటి ఒక నిర్ణయంతో నేను నిన్ననే మా కార్యకర్తలకు అక్కడ చెప్పాము. నేను మహేష్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, మేము కోమరెడ్డి గారు మేము బయలుదేరదామని అక్కడ నిన్న మా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మీద దాడి జరిగినటువంటి సందర్భంగా వారికి సంఘీభావం చెప్పడానికి, కార్యకర్తలకు ఆత్మవిశ్వాసం పెంచడానికి, అదేవిధంగా బాన్స్వాడలో కూడా అక్కడ కొన్ని ఘర్షణ జరిగినాయి. హిందూ సంఘాలు బంద్ కాల్ ఇచ్చిన నేపథ్యంలో దాదాపు 100 మంది పైగా కార్యకర్తలు కూడా అరెస్ట్ చేయడం జరిగిందని సమాచారం వచ్చింది. వాళ్ళు ఎక్కడ పెట్టారు, ఎక్కడ ఉంచారో కూడా ఏం ఎవరికి తెలియదు. కాబట్టి ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ బృందం, ప్రో లీడర్ మహేష్ రెడ్డి గారు, నేను, రాకేష్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, కమలయ్య గారు, అదేవిధంగా కొంతమంది కామారెడ్డి బయలుదేరాలని అనుకున్నాం. రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రే పోలీసు ఇంటి ముందు మొమ్మరించారు. ఎస్ఐ గారు వచ్చి మీరు బయటికి పోవడానికి వీల్లేదు సార్ చెప్పాను. పార్టీ ఒక ఎమ్మెల్యే మీద దాడి చేస్తే నేను పోకపోతే ఎట్లా అని కూడా నేను పోవడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి పోవడానికి తయారైన సమయంలో పోలీసులు పొద్దున్న నుంచి నా ఇంటి ముందు గెలవలానే ఇక్కడ వాతావరణం నిర్మాణం చేశారు. తను బయటికి పోవట్లేదు. గృహ నిర్మాణం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెలో కామారెడ్డి తలపెట్టిన నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును, అలాగే ఈటెల రాజును, వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యం కూడా మనం ఉదయం నుంచి చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుంది. శ్రీనివాస్, చెప్పండి, బీజేపీ తలపెట్టినటువంటి చెలో కామారెడ్డికి సంబంధించి ఉదయం నుంచి కూడా హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా కామారెడ్డి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చెప్పారంటున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఏదైతే కామారెడ్డి అంశం అనేది ఇప్పుడు రణరంగంగా మారింది. ఎందుకంటే నిన్నటి నుండి కూడా కామారెడ్డిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రధానంగా ఇటు కాంగ్రెస్ బీజేపీ మధ్యలో నెలకొన్నటువంటి అరోరా కాలేజీకి సంబంధించిన ఈ భూముల వ్యవహారంలో కూడా ఈ షబ్బీర్ అలీ వర్సెస్ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మధ్య నెలకొన్నటువంటి ఈ వివాదం అనేది తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో కూడా నిన్న అక్కడ ఏదైతే ఇటు పరస్పరం దాడులు జరగడంతో పాటు ఇటు కార్లను పల్టీలు కొట్టించేసి ఏదైతే ఎమ్మెల్యే మీద కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ నేతల మీదకి జరిగినటువంటి ఈ దాడుల వ్యవహారం అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో కూడా ఇటు కామారెడ్డికి సంబంధించి బంధుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా ఎంపీలు, బీజేపీకి సంబంధించిన నేతలు కామారెడ్డికి బయలుదేరుతున్న క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. అదేవిధంగా రాత్రి నుండే కూడా హౌస్ అరెస్టులు చేయడంతో పాటు ఎవరిని బయటకు వెళ్ళలేదు. ఈ క్రమంలోనే ఎంపీ ఈటెల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా ఈ రోజు ఉదయం పూట బయలుదేరుతున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కూడా ఈ వ్యవహారాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా తప్పుపట్టిన పరిస్థితి. కామారెడ్డిలో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్దే. ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి అరాచకంలో కాంగ్రెస్ పాత్ర కీలకంగా ఉంది. కాబట్టి మేము అక్కడికి వెళ్తున్న క్రమంలో ఒక ఎమ్మెల్యే మీద దాడులు జరుగుతున్న క్రమంలో ఏదైతే నిరసనలు తెలపడానికి వెళ్తున్నా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే కామారెడ్డి బంద్ పిలిపించిన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున కామారెడ్డికి చేరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు చేరుకుంటున్న క్రమంలో కూడా ఇటు ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఎంపీలు వెళ్తున్న క్రమంలో కూడా ఈ
పోలీసులు అరెస్ట్ చేయడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కామారెడ్డి వ్యవహారం అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. బోనా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.